విల్లుపుత్తు అనే పవిత్ర క్షేత్రంలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఒక అద్భుతమైన కథ జరుగుతుంది. ఈ కథ భక్తి, ప్రేమ మరియు దైవ సాన్నిధ్యానికి నిదర్శనం. ఆ కథలోని ప్రధాన పాత్ర గోదాదేవి లేదా ఆండాల్ అని పిలువబడే మహాభాగవతురాలు, ఓ గొప్ప భక్తురాలు. శ్రీ విల్లుపుత్తూరు గ్రామంలో పెరియాళ్వార్ అనే మహాత్ముడు నివసించేవాడు. ఆయన అసలు పేరు విష్ణు చిత్త. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి అత్యంత భక్తితో పూజించేవారు. ప్రతిరోజు తాజా పుష్పాలు తెచ్చి శ్రీ వటపత్ర సాయికి అర్పించేవారు. అలా పూల కోసం తన తులసి తోటలోకి వెళ్తున్నటువంటి ఒక శుభదినాన విష్ణు చిత్త ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఓ తులసి మొక్క కింద ఒక చిన్న శిశువు తన కరకమల కళ్ళతో నవ్వుతూ ఉంటే ఆ బాలిక అత్యంత సుందరంగా దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది. విష్ణు చిత్త తన యొక్క హృదయం ఆనందంతో నిండిపోయింది. ఈ శిశువును ఆ భగవంతుడే నాకు కూతురిగా ప్రసాదించాడు అలా భావించి ఆ బాలికను ఎత్తుకుని తన ఇంటికి తీసుకువచ్చాడు. విష్ణు చిత్త ఆ బాలికకు కోదై అని పేరు పెట్టారు. తమిళంలో కోదై అంటే భూమికి చెందినది అని అర్థం. సంస్కృతంలో గోదాన్ని పిలుస్తారు. సంతానం లేకపోవడంతో దుఃఖించిన విష్ణు చిత్తకు ఈ బాలిక భగవత్ ప్రసాదమగ్గిందే. అలాగే ఈ బాలిక భూదేవి యొక్క ప్రతిరూపంగా పిలువబడుతుంది. అంటే భూదేవి ఈ భూలోకంలో మళ్ళీ ఈ విధంగా జన్మించింది. పుష్పాలతో ఆడుకుంటూ పెరిగితే ఆమె చిన్నప్పటి నుండి శ్రీరంగనాథుని మీద అపారమైన ప్రేమను చూపించేది. విష్ణు చిత్త ప్రతిరోజు రామాయణం, భాగవతం వంటి పురాణ కథలు చెప్పేవారు. ఆ కథలు విన్న గోదకు శ్రీకృష్ణుని పట్ల, విష్ణువు పట్ల అపారమైన ప్రేమభావం కలిగితే ఆమె తండ్రి దేవుడికి అర్పించే పూలమాలల్లో రహస్యంగా తానే ధరించి అద్దం ముందు నిలబడి, నేను రంగనాథుని భార్యను, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాను అని భావించేది. తరువాత ఆ మాలల్ని తిరిగి మళ్ళీ పొట్టలో పెట్టేది. ఇక ఒకరోజు విష్ణు చిత్త యథావిధిగా పూలమాల దేవుడికి అర్పించారు. కానీ ఆ రాత్రి శ్రీ వటపత్ర సాగి విష్ణు చిత్తగాల్లో ప్రత్యక్షమయ్యారు. విష్ణు చిత్త, నీవు ఈవాళ అర్పించిన మాలలో ఏదో విశేషం ఉంటే అది నీ కూతురు ధరించిన మాల. ఆ మాల ధరించిన పుష్పాలకు ఆమె భక్తి మరియు ప్రేమ వాసన ఆ రెండు కలిశాయి. అలాంటి మాలే నాకు ఇష్టం. ఇక నుండి గోదా ధరించిన మాలే నాకు అర్పించు అని చెప్పారు. ఆ విధంగా గోద మాల ధరించిన రహస్యం బయటపడితే విష్ణు చిత్త మరుసటి రోజు తన కూతురు చేసిన పనిని గుర్తించారు. కానీ కోపించే బదులు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్నారు. ఇక అప్పటి నుండి గోదా ధరించిన పూలమాలలు అంటే సూడికోరుత పూమాలై, దీని అర్థం ధరించిన పూలమాలలు అని అలా పిలువబడ్డాయి. అలాగే అవి అత్యంత పవిత్రమైన పూలమాలలుగా భావించబడ్డాయి. గోదా పెద్దయ్యే కొద్దీ ఆమె భక్తి మరింత తీవ్రమైంది. ఆమె తన అంతరంగ భావాలను శ్రీకృష్ణుని పట్ల తన ప్రేమను కవిత్వ రూపంలో వ్యక్తీకరించింది.
మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన గోదా పెద్దయ్యాక విష్ణు చిత్తకు ఆమె వివాహం గురించి చింత కలిగింది. కానీ గోద మాత్రం నేను శ్రీరంగనాథుని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అని దృఢంగా చెప్పేది. ఆమె ప్రతి రాత్రి తన కళ్ళు శ్రీ రంగనాథుని చూసేది. ఒక రాత్రి శ్రీ రంగనాథ స్వామి విష్ణు చింత కళ్ళు కనిపించి, గోద నా భార్య, ఆమె శ్రీలంకలోని నా సన్నిధికి తీసుకురా, నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని ఆజ్ఞాపించారు. ఇక విష్ణు చిత్త తన కూతురితో పాటు శ్రీలంకం అంటే తిరుచిరాపల్లి వెళ్ళారు. గోద అతి వైభవంగా శృంగరించబడింది. వివాహ వస్త్రాలు, నగలు, పూలమాలతో అలంకరించబడింది. ఆమెను శ్రీరంగనాథ స్వామి గర్భగుడికి తీసుకువెళ్లారు. భక్తులందరూ వేద మంత్రాలు, తిరుప్పావి పాసురాలు పారాయణ చేస్తున్నారు. ఇక గోద గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆమె శ్రీరంగనాథుడి విగ్రహాన్ని కౌగులించుకుంది. అద్భుతం! ఆమె మెల్లగా విగ్రహంలోనే విలీనమైపోయింది. ఆమె శరీరం కనిపించకుండా పోయింది. ఆమె దివ్య రూపంలో భగవంతుడితో ఐక్యమైంది. బయట ఉన్న భక్తులందరికీ విష్ణు చిత్తకు ఈ దృశ్యం కనిపించింది. వారందరూ గోదాం వైకుంఠం, గోదాం వైకుంఠం అంటే గోదా వైకుంఠానికి వెళ్ళిపోయింది అని కేకలు వేశారు. ఇది దుఃఖపూరితమైన క్షణం కాదు, ఆనందం మరియు దైవ సాన్నిధ్యానికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం. నేటికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంటే జూన్ మరియు జూలై పూర్వం నక్షత్రం రోజున శ్రీరంగంలో మరియు శ్రీ విల్లిపుత్తూరులో గోదా కళ్యాణ ఉత్సవం ఘనంగా జరుపుకుంటారు.